So good morning everybody. Today let us discuss topic of limitations and application areas of finite state automata. So this video is brought to you by Newton's Group of Institutions, Macharla. This is Arvind Egireddy from the Department of Computer Science and Engineering. So ఈరోజు మనం ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీలో limitations and application finite areas of finite state automata గురించి మాట్లాడదాం. So now first coming to limitations of finite state automata. అసలు ఈ finite state automata యొక్క పరిమితులు ఏంటి? So what are the limitations? సో ఇక్కడ మనం ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఫైనైట్ స్టేట్ ఆటోమేటాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి విత్ అవుట్పుట్, రెండోది వితౌట్ అవుట్పుట్. సో వితౌట్ అవుట్పుట్ లో డిఎఫ్ఏ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది, అలాగే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా విత్ ఎప్సిలాన్ మూవ్స్ ఉంటాయి. మరి అవుట్పుట్లు ఇచ్చే ఫైనైట్ ఆటోమేటాలు ఏంటి అంటే మీలే మెషిన్, మోర్ మెషిన్. సో మీలే మెషిన్ అంటే మీలే మెషిన్ లో మనకు అవుట్పుట్ వస్తుంది, కానీ అవుట్పుట్ దేని వల్ల వస్తుంది అంటే ప్రెసెంట్ మనం ఏ స్టేట్ లో ఉన్నాం, ఎక్కడున్నాము, అలాగే మనం దానికి ఎటువంటి ఇన్పుట్ ఇస్తున్నాము, దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ వచ్చేదాన్ని మీలే మెషిన్ అంటాం. మరి మోర్ మెషిన్ ఎట్లా డిజైన్ చేయబడ్డదంటే మోర్ మెషిన్ లో మనం ఏమి ఇన్పుట్ ఇస్తున్నాము అనే దాని మీద ఆధారపడదు. అదెంతసేపు మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, ఏ స్టేట్ లో ఉన్నాం, సో ఆ స్టేట్ ను బట్టి అవుట్పుట్ వస్తుంది, కానీ మనం ఇచ్చే ఇన్పుట్ ను బట్టి అవుట్పుట్ మారదు. సో ఏ స్టేట్ లో ఉన్నామో బట్టి అవుట్పుట్ వస్తుంది. సో ఈ 5 రకాల ఫైనైట్ ఆటోమేటా అంటే డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ మూవ్స్, అలాగే మీలే మెషిన్, మోర్ మెషిన్, ఈ 5 మెషిన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం అసలు ఫైనైట్ ఆటోమేటా యొక్క లిమిటేషన్స్ ఏంటి, వాటి యొక్క పరిమితులు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా ఇది ఎలాంటి మోడల్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ రిస్ట్రిక్టెడ్ మోడల్ ఆఫ్ ఆటోమేటా మెషిన్. ఈ ఫైనైట్ ఆటోమేటా మోడల్ ఒక కంప్యూటర్ సిస్టమ్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మోడల్. సో ఇక్కడ మనం ఈ డెఫినేషన్ బట్టే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఇక్కడ చెప్తున్నాం, ఫైనైట్ అని అంటున్నాం. అంటే ఇక్కడ ఏముంటాయంటే దీనికి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, అందుకనే దీన్ని మనం ఫైనైట్ ఆటోమేటా అని చెప్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం ఈ ఫైనైట్ ఆటోమేటాలో మనం వీ కెన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సినారియోస్. సో అందుకని మనం ఎప్పుడైతే దీని యొక్క ఇన్పుట్ సినారియోస్ ని మనం కౌంట్ చేసి చేయగలము. సో ఇక్కడ మనకి ఫైనైట్ ఆటోమేటాలో we will have a counter, program counter, where different states corresponding to different values of the counter can be stored. అలాగే దీని యొక్క లిమిటేషన్స్కి వచ్చేటప్పటికి, పరిమితులకు వచ్చేటప్పటికి ఫస్ట్ పరిమితి ఏంటి అంటే దీనికి లిమిటెడ్ మెమరీ ఉంటుంది. ఆ లిమిటెడ్ మెమరీ కూడా ఏం మెమరీ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. సో ఈ రీడ్ ఓన్లీ మెమరీ, ఈ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటో కాదు, మళ్ళీ ఇదొక ఇన్పుట్ టేప్. సో ఇది ఈ ఇన్పుట్ టేప్ ఏముంటది అంటే ద వాల్యూస్ ఆఫ్ ద స్టేట్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అన్ అదర్ స్టేట్. సో ఇక్కడ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి, ఆ స్టేట్లు కూడా ఎన్ని ఉన్నాయి, ఫైనైట్ స్టేట్స్ ఉన్నాయి. సో ఈ ఫైనైట్ స్టేట్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మూవ్ అయ్యే ఇన్ఫర్మేషన్, రీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఇన్పుట్ టేప్ యొక్క మెమరీలో, ఇక్కడ ఈ లిమిటెడ్ మెమరీలో ఉంటుంది. అలాగే రెండో పరిమితి ఏంటి అంటే లీనియర్ పవర్. సో హియర్ ఈ ఫైనైట్ ఆటోమేటా దేనికి అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ రికగ్నైజింగ్ ద స్ట్రింగ్ ప్యాటర్న్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర రికగ్నైజింగ్ పవర్
సో అది ఈవెన్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్సా, ఆడ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్సా, ఈవెన్ పవర్ ఉంటుందా, ఆడ్ పవర్ ఉంటుందా, లీనియర్ పవర్. సో ఒకదానికి సంబంధించిన ఏదైనా సరే మనం లిమిటెడ్ ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి మనం ఆ లాంగ్వేజ్ ని మనం జనరేట్ చేయగలం. అలాగే ఈ ఫైనైట్ ఆటోమేటా ఎక్కడ ఉపయోగపడిద్ది అంటే ఎక్కడైతే మనం కంపారిజన్స్ చేయమో, స్ట్రింగ్స్ వితౌట్ కంపారిజన్స్. ఎందుకనంటే ఫైనైట్ ఆటోమేటాలో మనం ఒక యూ డైరెక్షన్ లో మాత్రమే మూవ్ అవ్వగలం. యూని డైరెక్షన్. ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ మొదలవుతే ఫార్వర్డ్ డైరెక్షన్ లో రైట్ సైడ్ కి వెళ్ళొచ్చు. అలాగే రైట్ సైడ్ దగ్గర ఫస్ట్ మొదలయ్యామనుకోండి, ఇక మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాం. రైట్ దగ్గర నుంచి ఎటువైపు రాగలం, లెఫ్ట్కి రాగలం. సో యూని డైరెక్షనల్. సో ఎప్పుడైతే మనం యూని డైరెక్షన్ అంటున్నామో అంటే రివర్స్ డైరెక్షన్ లో ఎప్పుడు రాలేమంటున్నామో, దెన్ వీ కెనాట్ డూ కంపారిజన్స్. కాబట్టి ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఫైనైట్ ఆటోమేటాలో ఒక లాంగ్వేజ్ ని జనరేట్ చేయగలం. సో హియర్ వీ కెన్, అఫ్ కోర్స్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ మాడిఫై ద మోడల్ ఆఫ్ ద ఫైనైట్ ఆటోమేటా. సో ఈ ఫైనైట్ ఆటోమేటాలో ఇక్కడ కింద ఈ మూడు లిమిటేషన్స్ లో కొన్ని లిమిటేషన్స్ ని మనం ఏదో ఒకటి చేసి మనం తీసేయచ్చు, కానీ మన గోల్ మాత్రం అచీవ్ అవ్వలేం అలా చేయటం వల్ల. సో ఇక్కడ మనం అన్ని స్ట్రింగ్స్ ని మనం ఫైనైట్ ఆటోమేటాలో జనరేట్ చేయగలమా అంటే వీ కెనాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ బైనరీ స్ట్రింగ్ లో ఏస్ బీస్ ఉన్న బైనరీ స్ట్రింగ్ లో ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని మనం జనరేట్ చేయగలమా అంటే అసాధ్యం. ఎందుకని మనం ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయో అన్ని బీలు మాత్రమే ఉండాలి అని చెప్పి ఇక్కడ కంపేర్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి కంపారిజన్స్ అనేవి కుదరవు. మరి ఫైనైట్ ఆటోమేటా దేనికి ఉపయోగిస్తాము అంటే రెగ్యులర్ లాంగ్వేజెస్. జనరల్ గా మనం ఈ రెగ్యులర్ లాంగ్వేజెస్ లో యూజ్ చేస్తాం. సో ఆ రెగ్యులర్ లాంగ్వేజెస్ లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫైనైట్ లాంగ్వేజ్. ఫైనైట్ లాంగ్వేజ్ అంటే ఉదాహరణకి సపోజ్ మనకి ఏ పవర్ ఎన్ వేర్ ఎన్ వాల్యూ 100 అవ్వాలని లేదు, ఏదైనా ఒక పరిమితి, ఒక బౌండెడ్ వాల్యూ, ఒక బౌండింగ్ వాల్యూ కనుక మనం ఏకి అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, కానీ ఒక బౌండింగ్ వాల్యూ ఇచ్చే ఏ పర్టికులర్ లాంగ్వేజ్ అయినా సరే మనం జనరేట్ చేయగలం. కాబట్టి ఏ పవర్ ఎన్ వేర్ సే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇటువంటి పర్టికులర్ ఏదైనా స్ట్రింగ్ కనుక మనకి ఇవ్వగలిగితే అటువంటి లాంగ్వేజ్ కి మనం జనరేట్ చేయగలం ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి. మరి ఇన్ఫైనైట్ లాంగ్వేజెస్ కి చేయలేమా అంటే చేయగలం. ఫర్ సపోజ్ మనకి లాంగ్వేజ్ కనుక స్ట్రింగ్ కనుక ఏ పవర్ ఎన్ సే వేర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎన్ 0 కంటే ఎక్కువ. 0 కంటే ఎక్కువ అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ఇన్ఫైనైట్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనం ఎక్కడా కూడా కంపారిజన్స్ చేయట్లేదు. మనం జస్ట్ ఇన్ఫైనైట్ వాల్యూస్, ఏ వాల్యూ అయినా ఏదైనా ఒక ఇన్ఫైనైట్ వాల్యూ. సో ఇలాంటి స్ట్రింగ్స్ ని కూడా మనం ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి జనరేట్ చేయొచ్చు. మరి ఎలాంటివి జనరేట్ చేయలేము అంటే ఇందాక మనం ముందు అనుకున్నట్టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ వేర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్కడైతే లీనియర్ పవర్స్ లేకుండా రెండు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ ఎన్ని ఏలు ఉన్నాయో అన్ని బీలు. సో ఉదాహరణకి 2 ఏలు 2 బీలు ఉండొచ్చు, 3 ఏలు 3 బీలు ఉండొచ్చు. సో మనం ఈ ప్రతి ఒక్క ఏకి ఎప్పుడైతే 3 ఏలు రాసిన తర్వాత ఈ ఫస్ట్ బి ఎంటర్ అవుతుందో ఆ బికి రిలవెంట్ ఏ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ బికి రిలవెంట్ ఏ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ మూడో బికి రిలవెంట్ ఏ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఈ 3 ఏల్ని మనం స్టాక్ లోకి ఎంటర్ చేయాలి. కానీ మనకి ఫైనైట్ ఆటోమేటాలో స్టాక్ మెమరీ ఉంటుందా, ఉండదు. అందుకనే ఎక్కడైతే మనం కంపేర్ చేసుకోవాలో, కంపారిజన్స్ అవసరమైద్దో అలాంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని, అలాంటి స్ట్రింగ్స్ ని మనం ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి జనరేట్ చేయలేము. సో ప్రతి ఒక్కసారి ప్రతి ఏ ఎంటర్ అయ్యే తీసుకునేటప్పుడు మనం ఆ ఏని పుష్ చేసుకోవాలి స్టాక్ లోకి. అలాగే ప్రతి బిని రాసినప్పుడు ఆ బితో చేసేటప్పుడు ఆ పర్టికులర్ రిలవెంట్ ఏని మనం ఏం చేయాలి, పాపప్ చేసుకుంటూ రావాలి. సో ఎక్కడైతే కంపారిజన్స్ జరుగుతాయో అలాంటి కంపారిజన్స్ చెయ్యాలి అంటే మనకు ఒక స్టాక్ మెమరీ కావాలి. కాబట్టి ఆ స్టాక్ మెమరీ ఫైనైట్ ఆటోమేటాలో ఉండదు. కాబట్టి
ఫైనైట్ ఆటోమేటాలో ఒకే మెమరీ ఉంటుంది, అది రీడ్ ఓన్లీ మెమరీ. అదే ఇన్పుట్ టేప్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం కంపారిజన్స్ జరిగే లాంగ్వేజెస్ ని మనం ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి జనరేట్ చేయలేము. మరి ఇలాంటి స్ట్రింగ్ అంటే పాలిండ్రోమ్ స్ట్రింగ్ కానీ పాలిండ్రోమ్ నెంబర్స్ ని కానీ మనం జనరేట్ చేయగలమా అంటే అవి కూడా చేయలేము. ఎందుకని 1, 2, 3 చేసిన తర్వాత 3 నుంచి మనకి ఏమవుతుంది, స్ట్రింగ్ రివర్స్ అవుతుంది. రింగ్ రివర్స్ అవుతుంది అంటే ఈ 2ని ఈ 2తో కంపేర్ చేసుకోవాలి, ఈ 1ని 1తో కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ కంపారిజన్స్ ఎక్కడైతే కంపారిజన్స్ చేయాల్సిన అవసరం వస్తుందో అప్పుడు కంపారిజన్ చేయాలంటే దాని ముందున్న వాటిని మనం స్టాక్ లోకి ఎంటర్ చేయాలి. స్టాక్ లోకి ఎంటర్ చేయడానికి ఫైనైట్ ఆటోమేటాలో స్టాక్ మెమరీ ఉండదు. కాబట్టి పాలిండ్రోమ్ స్ట్రింగ్స్ ని కానీ పాలిండ్రోమ్ నెంబర్స్ ని కానీ కూడా మనం జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి మనం జనరేట్ చేయలేము. మరి వీటిని చేయగలమా? ఏ పవర్ ఎన్ బి పవర్ ఎం? ఎస్, అఫ్ కోర్స్. ఎందుకంటే ఇక్కడ ఎన్కి ఎంకి సంబంధం లేదు. ఎన్ని ఎన్నులైనా ఉండొచ్చు, ఎన్ని ఎమ్ములైనా ఉండొచ్చు. అదే గనక క్వశ్చన్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎం వేర్ ఎన్ వాల్యూ ఎంకి సమానంగా ఉండాలని చెప్పినా, లేకపోతే ఎన్ వాల్యూ ఎం వాల్యూ సమానంగా ఉండకూడదని చెప్పినా, ఎన్ వాల్యూ ఎం వాల్యూ కంటే ఎక్కువ ఉండాలని చెప్పినా, ఎన్ వాల్యూ ఎం వాల్యూ కంటే తక్కువ ఉండాలని చెప్పినా, అలాంటి స్ట్రింగ్స్ ని మనం ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి మనం రెగ్యులర్ లాంగ్వేజ్ ని జనరేట్ చేయలేము. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోదలుచుకున్నామంటే ఆటోమేటా అనేది ఇట్ ఈస్ ఎ మెషిన్ విచ్ ఇస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద స్ట్రింగ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఎల్ ఓవర్ సమ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ మనకి ఆటోమేటాలో ఫైనైట్ ఆటోమేటా, అలాగే పుష్ డౌన్ ఆటోమేటా, అలాగే ఎల్బిఏ అంటే లీనియర్ బౌండ్ ఆటోమేటా, టిఎం ట్యూరింగ్ మెషిన్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేటాస్ మనకి. పిడిపిఏ. సో ఈ డిఫరెంట్ మెషిన్స్ లో అసలు దేనికి పవర్ ఎక్కువ? ఏ మెషిన్ అంటే ఇవన్నీ కూడా మెషిన్స్, దే ఆర్ ద మెషిన్స్ విచ్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ రికగ్నైజింగ్ ద ప్యాటర్న్స్. ప్యాటర్న్ రికగ్నైజేషన్ కోసం యూజ్ చేస్తాం. సో ఈ మెషిన్ లో ఏ మెషిన్ కి ఎక్కువ పవర్ ఉంది అనేది మనం చూద్దాం. సో హియర్ ద ఎక్స్ప్రెసివ్ పవర్ ఆఫ్ ఎనీ మెషిన్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ బీన్ యాక్సెప్టెడ్ బై దట్ పర్టికులర్ టైప్ ఆఫ్ మెషిన్. సో మనం ఏ మెషిన్ ని యూజ్ చేస్తున్నాము, ఏ లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేయడానికి ఎటువంటి మెషిన్ ని యూజ్ చేస్తున్నాము అనే దాని మీద మనకి ఈ పవర్ ఆఫ్ ద ఆటోమేటా డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ కనుక చూసుకుంటే వాటి యొక్క పవర్స్ ని ఈ విధంగా మనం సింబాలికల్ గా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఫైనైట్ ఆటోమేటా ఈజ్ లెస్ పవర్ఫుల్ దెన్ ఆల్ ద అదర్ 4 మెషిన్స్. ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్న 5 మెషిన్స్ లోని ఫైనైట్ ఆటోమేటా అనే దానికి తక్కువ పవర్ ఉంటుంది. అంటే తక్కువ, మనం అన్నిటిని జనరేట్ చేయలేము ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి, లాంగ్వేజ్ ఉపయోగించి. కొన్నిటిని మాత్రమే, కొన్ని స్ట్రింగ్స్ ని మాత్రమే జనరేట్ చేసేటట్టు ఈ లాంగ్వేజ్ ని మనం ఉపయోగించగలము. సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటాలో మనకి మరి ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిలో ఏది గొప్ప అంటే ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ రెండు సమానం. ఎందుకంటే ఎన్ఎఫ్ఏలో నుంచి డిఎఫ్ఏలోకి మనం ఈజీగా కన్వర్ట్ అవ్వగలం, అలాగే డిఎఫ్ఏలో నుంచి ఎన్ఎఫ్ఏలోకి ఈజీగా కన్వర్ట్ అవ్వగలం. కాబట్టి వాటి మధ్యలో చూస్తే కనుక అవి ఈక్వల్ పవర్స్ ఉన్నట్టే. ఇక్కడ మళ్ళీ మనం కనుక చూస్తే ట్యూరింగ్ మెషిన్స్. సో ఈ ట్యూరింగ్ మెషిన్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్. క్లియర్ గా కనబడుతుంది, ఇటు చివరకు ఉంది. సో ట్యూరింగ్ మెషిన్ ఇస్ ద మెషిన్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ పవర్. సో ఎందుకు ఆ పవర్ వచ్చింది అంటే దానిలో ఎడిషనల్ మెమరీ ఉంది, స్టాక్ మెమరీ ఉంది. సో ఎన్ని స్టాక్ మెమరీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం కమింగ్ కోర్స్ లో చూద్దాం. ఉదాహరణకి పీడిఏ పుష్ డౌన్ ఆటోమేటా కనుక చూస్తే పుష్ డౌన్ ఆటోమేటిక్ లో ఇన్పుట్ టేప్ తో పాటు ఇంకొక మెమరీ ఉంటుంది, ఒక స్టాక్ మెమరీ ఉంటుంది. వేరే ఆ ట్యూరింగ్ మెషిన్ లోకి వచ్చేటప్పుడు 1కి బదులు 2 స్టాక్ మెమరీస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ ఫైనైట్ ఆటోమేటాని పీడిఏలోకి, పీడిఏని ఫైనైట్ ఆటోమేటాలోకి, ఫైనైట్ ఆటోమేటాని ట్యూరింగ్ మెషిన్స్ లోకి, ట్యూరింగ్ మెషిన్స్ కి ఫైనైట్ ఆటోమేటాకి ఈక్వలెంట్ గా మనం
చేయగలం. సో ఉదాహరణకి ఫైనైట్ ఆటోమేటాకి ఈక్వలెంట్ గా ఉండేవేంటి? సో పుష్ డౌన్ ఆటోమేటా కనుక పుష్ డౌన్ ఆటోమేటాలో మనం గనక ఒక స్టాక్ ఉంది, కానీ ఆ స్టాక్ కనుక సైజు ఫైనైట్ సైజ్ అయితే అది ఫైనైట్ ఆటోమేటాకి సమానం. అలాగే ట్యూరింగ్ మెషిన్ లో కూడా మనం ఫైనైట్ టేప్, ఏదైతే టేప్ ఉంటుందో ఆ టేప్ కి యొక్క సైజు ఫైనైట్ టేప్ అంటే ఇన్ఫైనైట్ టేప్ కాకుండా ఎంత పడితే అంత స్టోర్ చేసుకునే టేప్ కాకుండా తక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే టేప్ కనుక ఉంటే దట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు ఫైనైట్ ఆటోమేటా. అలాగే ట్యూరింగ్ మెషిన్స్ మనకి బై డైరెక్షనల్ కాక యూని డైరెక్షనల్ టేప్, ఓన్లీ సింగిల్ డైరెక్షన్ లో తీసుకెళ్లే టేప్ మనకు కనుక ఉంటే దెన్ దట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు ఫైనైట్ ఆటోమేటా. అలాగే ట్యూరింగ్ మెషిన్ లో మనకు ఓన్లీ రీడ్ ఓన్లీ టేప్ కనుక ఉంటే ఇట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు ఫైనైట్ ఆటోమేటా. మరి పుష్ డౌన్ ఆటోమేటాకి ఈక్వలెంట్ ఏంటి అంటే ఫైనైట్ ఆటోమేటా కనుక మనం ఒక స్టాక్ ని యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు పుష్ డౌన్ ఆటోమేటా. లేదంటే ట్యూరింగ్ మెషిన్ లో నుంచి ఒక స్టాక్ ని తీసేసినా దట్ ఈస్ ఈక్వలెంట్ టు పుష్ డౌన్ ఆటోమేటా. అలాగే ట్యూరింగ్ మెషిన్ కి ఈక్వలెంట్ ఏంటంటే పీడిఏకి అడిషనల్ గా ఒక స్టాక్ ని కానీ, అలాగే ఫైనైట్ ఆటోమేటాకి అడిషనల్ గా 2 స్టాక్స్ ని కానీ మనం యాడ్ చేయగలిగితే దెన్ దే ఆర్ ఈక్వలెంట్ టు ట్యూరింగ్ మెషిన్స్. అర్థమైందా? సో ఇప్పుడు మనం లెట్ us see the different applications of finite automata. ఇక్కడ మనం కనుక స్లైడ్ లో కనుక చూస్తే ఇక్కడ డిఫరెంట్ ఫైనైట్ ఆటోమేటాని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వీటిని ఉపయోగిస్తాం, అలాగే పుష్ డౌన్ ఆటోమేటా యొక్క అప్లికేషన్స్, లీనియర్ బౌండ్ యొక్క అప్లికేషన్స్, ట్యూరింగ్ మెషిన్స్ యొక్క అప్లికేషన్స్ ని మనం ఇవ్వటం జరిగింది. అయితే ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫైనైట్ ఆటోమేటా యొక్క అప్లికేషన్స్ గురించి మాత్రం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటాని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఇన్ ద డిజైన్ ఆఫ్ లెక్సికల్ అనాలిసిస్ ఆఫ్ ఏ కంపైలర్. సో ఎప్పుడు కూడా లెక్సికల్ అనాలిసిస్ ఇస్ ద అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. సో దీన్ని మనం స్కానర్ అని కూడా అంటాం. ఇది ఏం చేసిద్ది, ఇట్ కన్వర్ట్స్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ ఇంటూ సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ లో కన్వర్ట్ చేసిద్ది. ఈ లెక్సికల్ అనలైజర్ అనేది ఏం చేసిద్ది, హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్పుట్ ని సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ కింద కన్వర్ట్ చేసిద్ది. సో ఈ లెక్సికల్ అనాలిసిస్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, డిఎఫ్ఏ ని ఉపయోగిస్తాము. అందుకని ఫైనైట్ ఆటోమేటా ఉపయోగించి లెక్సికల్ అనాలిసిస్ ని మనం డిజైన్ చేయొచ్చు. రెండోది దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఫర్ రికగ్నైజింగ్ ద ప్యాటర్న్స్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఫైనైట్ ఆటోమేటా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫార్మల్ మెషిన్. సో ఇట్ ఈస్ ఏ మెషిన్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ రికగ్నైజింగ్ ద ప్యాటర్న్స్. ఈ మెషిన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ కంపైలర్స్, వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్ ఇన్ టెక్స్ట్ ఎడిటర్స్. సో ఇవి ఎందుకు ఉపయోగిస్తాము అంటే బికాస్ దే ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ ద ప్యాటర్న్స్ ఇన్ ద ఇన్పుట్. సో హియర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, దీస్ ఆర్ ద ఫార్మల్ నోటేషన్స్ ఫర్ జనరేటింగ్ ద ప్యాటర్న్స్. సో అందుకని మనం ఫైనైట్ ఆటోమేటాని ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర కూడా ఉపయోగిస్తాం. అలాగే ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాము, ఫర్ డిజైనింగ్ ఆఫ్ కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యూజింగ్ మీలే అండ్ మోర్ మెషిన్. సో ఆల్రెడీ మనం మీలే మెషిన్ అంటే ఏంటి, మోర్ మెషిన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం, అక్కడ చూసాం. సో ఇక్కడ ఈ మీలే మెషిన్ లోని మోర్ మెషిన్ లోని ద అవుట్పుట్ ఆఫ్ ఎనీ కాంబినేషనల్ లాజిక్ బ్లాక్ whose only inputs will be flip-flops ఉపయోగించి మాత్రమే మనం ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాం. అలాగే ఈ అవుట్పుట్స్ చేంజింగ్ ఎలా ఉంటదంటే their changes will be with synchronous with the state transition and along with the clock edge. మీలే మెషిన్ అయితే సేమ్ క్లాక్ పల్స్ లో సేమ్ క్లాక్ సైకిల్ లో మనకి అవుట్పుట్ ని జనరేట్ చేసేది. అదే మోర్ మెషిన్ లో అయితే నెక్స్ట్ క్లాక్ సైకిల్. సో అదే క్లాక్ సైకిల్లో మనకి అవుట్పుట్ ని జనరేట్ చేయదు. మీలే మెషిన్ మనకి ఏం చేసిద్ది, ప్రజెంట్ ఏ స్టేట్ లో ఉన్నాము, మనం దానికి ఎటువంటి ఇన్పుట్ ఇస్తున్నాము, అది తీసుకొని ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అదే టయానికి అదే క్లాక్ సైకిల్లో మనకి అవుట్పుట్ ని జనరేట్ చేసిద్ది. మరి మోర్ మెషిన్ అవుట్పుట్ ని ఎలా జనరేట్ చేసిద్ది అంటే దానికి మనం ఇచ్చే ఇన్పుట్ తో సంబంధం ఉండదు.
సో మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, సో ఆ ఎక్కడున్నాము సరే, మరి ఎమ్మటే అవుట్పుట్ ని జనరేట్ చేసిద్దంటే ఇట్ విల్ డిలే అట్లీస్ట్ ఒక్క క్లాక్ సైకిల్ అయినా డిలేట్ చేసి మనకి అవుట్పుట్ ని ఇచ్చింది. సో ఈ మీలే మెషిన్ ని మోర్ మెషిన్ ని ఉపయోగించి మనం కాంబినేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ని డిజైన్ చేయడానికి మనం ఫైనైట్ ఆటోమేటాను ఉపయోగిస్తున్నాం. సో ఏ విధంగా ఉపయోగిస్తున్నామంటే మీలే మెషిన్ మోర్ మెషిన్ ఉపయోగిస్తున్నాము కాబట్టి సర్క్యూట్స్ ని డిజైన్ చేయడానికి కూడా మనం ఫైనైట్ ఆటోమేటాను ఉపయోగిస్తాము. అలాగే ఈ ఫైనైట్ ఆటోమేటాని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్ ఇన్ టెక్స్ట్ ఎడిటర్స్. సో ఎక్కువగా మనం టెక్స్ట్ ఎడిటర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. యూనిక్స్ ప్రోగ్రామింగ్ గ్రిప్ లో యూజ్ చేస్తాము. సో ఎక్కడైనా ఒక టెక్స్ట్ ఫైల్ ఎక్కడ ఉంది అని సర్చింగ్ ఉపయోగిస్తాము. సర్చింగ్ ద వర్డ్స్ ఇన్ ద డిక్షనరీలో ఉపయోగిస్తాము. అలాగే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ప్రోగ్రామింగ్స్ లో ఉపయోగిస్తాము. అలాగే మనం ఒక 6 నెలలు 5 నెలలు 6 వారాలు 7 వారాల క్రితం పంపించిన ఒక ఈమెయిల్ ఎక్కడుంది అని చెప్పి సెర్చ్ చేయాలన్న ఈమెయిల్లో మనం ఈ పర్టికులర్ ఫైనైట్ ఆటోమేటాని ఉపయోగిస్తాము. మరి ఈ ఫైనైట్ ఆటోమేటాని ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాము అంటే స్పెల్ చెక్కర్స్ దగ్గర ఉపయోగిస్తాం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పెల్ చెక్కర్స్. సో స్పెల్ చెక్కర్ అల్గరిథమ్స్ లో which can edit distinct methods which tend to produce large number of possibilities for misspelled words. So spelling lu ekkada పొరపాట్లు చేయలేము. సో ఇది ఏంటి అంటే this is the alternative approach what we are going to use for checking the spellings. ఉదాహరణకి బంగ్లా టెక్స్ట్ ఉందనుకోండి, ఆ బంగ్లా టెక్స్ట్ లో ఫైనైట్ స్టేట్ ఆటోమేటా FS8 ఉపయోగించి we are going to see the different probabilistics or we can generate the suggestions for misspelled words. సో ఎక్కడెక్కడ మనం ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ని మనం చేయొచ్చు అని చెప్పి ఆ స్పెల్ చెక్ ని యూజ్ చేయడానికి చెక్కర్స్ ని యూజ్ చేయడానికి కూడా పొరపాట్లు ఎక్కడ దొరుకుతుండొచ్చు, స్పెల్లింగ్ లో ఎక్కడ పొరపాట్లు చేసి ఉండొచ్చు అని చెప్పి చూడటానికి కూడా మనం ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ మనం అప్లికేషన్స్ ఆఫ్ పుష్ డౌన్ ఆటోమేటా, అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ బౌండ్ ఆటోమేటా, అప్లికేషన్స్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్స్ కూడా ఇక్కడ మనం స్లైడ్ లో చూడగలం. కాకపోతే వీటిని ఆయా సందర్భాల్లో మనం వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు వాటి గురించి ఎలాబరేట్ గా చూద్దాము. ఓకే, సో మీ అందరికీ నేను అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక చిన్న ప్రయత్నం మీకు తెలుగులో చెప్దాము, ఎందుకనంటే కంప్లీట్ గా ఇంగ్లీష్ లో చెప్పటం. సో దీనికి ఇంగ్లీష్ లో చేసిన వీడియోని కూడా మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో ఒకవేళ అది కనుక మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. సో నేను ఈ ట్యూరింగ్ మెషిన్స్ ఫైనైట్ స్టేట్ ఆటోమేటా ఈ పర్టికులర్ చాప్టర్ ని మాత్రం అన్ని వీడియోస్ ని 2 ఇంగ్లీష్ భాషలోని తెలుగు భాషలో రెండిట్లో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా తెలుగు వాళ్ళకి ఏదైనా దీనిలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ రావటం కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమైందని, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని నమ్ముతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.